Hello my dear students, welcome back to PULLAS Academy. Now we are going to discuss about the remaining chapters strategy for Ecet Physics 2021 exam. Already in the previous part we have discussed some concepts, some chapter strategy. From this video we will discuss remaining chapter strategy for this Ecet 2021 exam. We will discuss clearly. Listen carefully. Okay now? Right. Already we have completed units and dimensions and elements of vectors from the previous video. Now we are going to discuss kinematics, third topic here. Chapter number 3 is kinematics. Okay. Kinematics topic here we have to expect 2 bits, 2 to 3 bits, sometimes 3 bits also repeated. So this is about the kinematics. Just here, what are the repeated models? You need to focus on the repeated models and what are the formulas related to the repeated models. Next, after that, practice the numericals related to the repeated models. That's the importance. అంటే జస్ట్ ఈ టాపిక్ సంబంధించి ప్రీవియస్ ఈసెట్ ఎగ్జామ్లో ఏ మోడల్స్ రిపీట్ అయినాయి, ఆ మోడల్కి సంబంధించిన ఫార్ములాస్ ఏంటి, తర్వాత ఏం చేయాలి, ఆ ఫార్ములాస్ అంటే ఆ మోడల్స్కి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలమ్మా. ఇది మన స్ట్రాటజీ ఈ టాపిక్ సంబంధించి. ప్రతి చాప్టర్ సంబంధించి ఇలా నువ్వు ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే సరిపోతుంది. అంటే ఈ 1 మంత్లో మనం ఇలా ప్రతి చాప్టర్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఈసెట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేటువంటి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. అప్పుడే నీకు క్లియర్గా అర్థమవుతాయి ఎలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, ఏ మోడల్స్ రిపీట్ అవుతున్నాయి. ఓకేనా? అంటే ఎన్ని పాసిబుల్ అయితే అన్ని ప్రీవియస్ ఎగ్జామ్లో రిపీట్ అయినటువంటి పేపర్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ చేస్తూ నెక్స్ట్ ఆ మోడల్కు ఏ ఫార్ములాస్ మనం యూజ్ చేసినా ఆ ఫార్ములాస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుందమ్మా. జస్ట్ ఓకేనా? సో ఫర్ కైనమెటిక్స్ అమ్మా యాక్చువల్లీ 3 రిపీటెడ్ మోడల్స్ ఉన్నాయమ్మా మనకు. ఒకటేమో ఫస్ట్ వన్ ఏమో హారిజెంటల్ మోషన్ అమ్మ. ఫస్ట్ వన్ ఇస్ హారిజెంటల్ మోషన్. దిస్ ఈజ్ ద ఫస్ట్ మోడల్ అమ్మ, హారిజెంటల్ మోషన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ వర్టికల్ మోషన్ అమ్మ, వర్టికల్ మోషన్. So this is second model amma. And third model is projectile motion amma, projectile motion. These are the repeated models amma. Ante just 3 amma. Etlaithe units and dimensions lo systems of units dimensions అనేది repeated models. యూనిట్స్ ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్లో ఇట్లా గుర్తుండాలమ్మా నీకు ఏవి రిపీటెడ్ మోడల్స్ అనేది. ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్లో ఏం చెప్పానమ్మా, ఒకటి అడిషన్ ఆఫ్ వెక్టర్స్, రెండోది మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్. ఓన్లీ 2 మోడల్స్, దానికి రిపీటెడ్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే సరిపోతాయి. ఇక్కడ 3 మోడల్స్ అమ్మ. ఓకే, ఈ 3లో కూడా వెరీ ఇంపార్టెంట్ ఎక్కువ సార్లు మనకు రిపీట్ అయినటువంటిది ఏంటంటే ప్రొజెక్టైల్ మోషన్ అమ్మ. 90% ఇక్కడనే అడిగే అవకాశం ఉంది కనుక వీటిపైన ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలి, అది వెరీ ఇంపార్టెంట్. రైట్, హారిజెంటల్ మోషన్ తీసుకున్నాను. హారిజెంటల్ మోషన్లో సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా. యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ, ఓకేనా, లేదా ఇంకా అడిగితే ఏమడగచ్చు యాక్సిలరేషన్ పైన, ఓకేనా, లేదా ఇంకా డీప్గా క్వశ్చన్ అడిగితే ఇంపార్టెంట్ ఏంటంటే కైనమెటిక్ ఈక్వేషన్స్కి రిలేటెడ్గా క్వశ్చన్ అడగచ్చు అమ్మ. జస్ట్ ఈ టాపిక్ సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఫార్ములాస్ అమ్మ కైనమెటిక్ ఈక్వేషన్స్ అమ్మ. ఫస్ట్ కైనమెటిక్ ఈక్వేషన్ V is equal to U plus AT. This is one formula. Second kinematic equation S is equal to UT plus half AT square. Third kinematic equation V square minus U square is equal to AS. Fourth kinematic equation Sn is equal to U plus A by 2 into 2n minus 1. ఇది fourth kinematic equation. So just ఈ 4 equations పైన కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. This is what velocity equation in terms of time, velocity equation in terms of displacement. So this is displacement equation in a total given time. This is displacement equation in a nth seconds of time. That's the difference. Okay, next vertical motion amma. Ikkada freely falling body, upwards projected body, వీటి పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కి సంబంధించి టైమ్ ఆఫ్ అసెంట్ రిలేటెడ్ ఫార్ములాస్ అమ్మ, U by Z. ఓకేనా, నెక్స్ట్
for freely sorry, this is upwards projected body ki u by c అమ్మ ఫార్ములా. For upwards projected body maximum height h maximum is equal u square by 2c అమ్మ. ఓకేనా. సో ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ టైమ్ ఆఫ్ descent td is equal to under root of 2h by g అమ్మ. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏమో 2u by c అమ్మ. ఇవి రిలేటెడ్ ఫార్ములాస్. ఓకేనా. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు రిమెంబర్. ఓకేనా. ఇవి వర్టికల్ మోషన్ దానికి రిలేటెడ్ కాన్సెప్ట్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా అడిగితే ఏమడగచ్చు అంటే వెలాసిటీ ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ స్ట్రైకింగ్ వెలాసిటీ అండర్ రూట్ ఆఫ్ 2gh అమ్మ. సో ఫర్ అప్వర్డ్స్ ప్రొజెక్టెడ్ బాడీ ఇనిషియల్ వెలాసిటీ u is equal to under root of 2gh అమ్మ. సో ఇవి రిలేటెడ్ ఫార్ములాస్ అమ్మ. ఇలా మనం రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫార్ములా ఐడియా ఉంటే మిగతా అంతా చేయొచ్చమ్మా. ఫస్ట్ మనకు ఫార్ములా స్ట్రైక్ కావడం ఇంపార్టెంట్ కనుక మన ఫోకస్ ఫార్ములాస్ అన్నీ రివైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ 1 month ప్రిపరేషన్లో ప్రతి చాప్టర్ను రివైజ్ చేసేటప్పుడు దానికి రిలేటెడ్ ఫార్ములాస్ ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. అవసరం అనుకుంటే చెప్పిన కదా ఒక షార్ట్ నోట్స్ మెయింటైన్ చేస్తూ అందులో ఫార్ములాస్ అన్ని రాసుకోండి. వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయండి, అప్పుడు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా. సో అంటే దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎన్ని చేయగలుగుతాయి కానీ ఫార్ములాస్ మాత్రం ఖచ్చితంగా రివైజ్ చేస్తే మాత్రమే ఎగ్జామ్లో ఒకవేళ మనం అదే ప్రాబ్లం రాదు కానీ అదే ఫార్ములా పైన రావచ్చు కనుక ఫార్ములా ఐడియా ఉంటే ఎగ్జామ్లో సొల్యూషన్ చేయగలుగుతాం. మనకు ఫార్ములానే ఐడియా లేనిది సో ఎలాంటి అంటే అక్కడ ఆ క్వశ్చన్ కూడా అర్థం కాదమ్మా. కనుక ఖచ్చితంగా ఫోకస్ అనేది ప్రతి టాపిక్స్ రిలేటెడ్ ఫార్ములాస్ పైన చేయండి అమ్మ. నెక్స్ట్ ప్రొజెక్టైల్ మోషన్ అమ్మ. నెక్స్ట్ టాపిక్ ప్రొజెక్టైల్ మోషన్లో మనకు ఆబ్లిక్ ప్రొజెక్టైల్ ఉంటుంది, హారిజంటల్ ప్రొజెక్టైల్ ఉంటుంది. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ ఫస్ట్ వచ్చేసి ఆబ్లిక్. సో హియర్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్కి సంబంధించి ఏంటి అమ్మ ఇక్కడ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అమ్మ. y is equal to ax minus bx square అనేది ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్. అంటే ఇట్ ఈస్ పారాబోలా అమ్మ, ట్రాజెక్టరీ ఆఫ్ ద ఆబ్లిక్ ప్రొజెక్టైల్. ఇక్కడ a అంటే a కి ఫార్ములా ఏందమ్మా tan theta. వాట్ ఈస్ ఫార్ములా ఫర్ b అమ్మ, దట్ ఈస్ g by 2u square cos square theta అనేది ఫార్ములా అమ్మ. ఓకే. నెక్స్ట్ ఫర్ హారిజంటల్ ప్రొజెక్టైల్ ఇనిషియల్ వెలాసిటీ ux is equal to u cos theta అనుకుంటామమ్మా, uy is equal to ఏమనుకుంటామమ్మా u sin theta అనుకుంటాం. అది ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములాస్. ఓకే. నెక్స్ట్ అమ్మ ఇంకా చాలా ఫార్ములాస్ ఉన్నాయమ్మా ఇక్కడ రిలేటెడ్, వాటిపైన ఫోకస్ చేయండి. ఇంకా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటంటే ఫర్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మాక్సిమం హైట్ ఈక్వేషన్ అమ్మ, దట్ ఈస్ u square sin square theta by 2g. ఓకేనా. మాక్సిమం రేంజ్ ఫార్ములా అమ్మ u square sin 2 theta by g అనేది ఫార్ములా. నెక్స్ట్ అలానే తీసుకుంటే టైమ్ ఆఫ్ అసెంట్ t is equal to u sin theta by g అని రాసుకోవచ్చు అమ్మ. ఓకే. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంటంటే 2u sin theta by g అని రాసుకుంటాం అమ్మ. ఇది టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అమ్మ. ఓకేనా. సో ఇలా మనం వీటికి ఈ ఆబ్లిక్ ప్రొజెక్టైల్కి రిలేటెడ్ ఫార్ములాస్ అమ్మ. అట్లనే సెకండ్ ఏంటంటే హారిజంటల్ ప్రొజెక్టైల్. హారిజంటల్ ప్రొజెక్టైల్ ఏందమ్మా, సో హారిజంటల్ ప్రొజెక్టైల్. సో దీనికి సంబంధించి మనం తీసుకుంటే ఇక్కడ కూడా మనం h is equal to kx square అని ప్రూవ్ చేస్తాం అమ్మ, పారాబోలా ఈక్వేషన్. సో ఈ టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే రేంజ్ ఫార్ములా అమ్మ. రేంజ్ ఫార్ములా అంటే u into under root of 2h by gm. టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా ఇస్ under root of 2h by g. ఇవి రిలేటెడ్ ఫార్ములాస్ అమ్మ. దిస్ ఈజ్ అబౌట్ కైనమాటిక్స్ అండ్ రిలేటెడ్ ఫార్ములాస్ అమ్మ. ఓకేనా. ఓకేనా. కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అమ్మ రిపీటెడ్ ఇన్ కైనమాటిక్స్ 2019 పేపర్లో రిపీట్ అయిన క్వశ్చన్ అమ్మ. ఫర్ ఏ ప్రొజెక్టైల్ ద రేషియో ఆఫ్ మాక్సిమం హైట్ రీచ్ టు ద స్క్వయర్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అడిగినాం. సో సింపుల్ అమ్మ. సో మాక్సిమం హైట్ ఆఫ్ by square of time period amma. Maximum height formula amma u square sin square theta by 2cm. Time of flight equation amma 2u sin theta by g whole square amma. Okay na, ante 2 square emouthundamma 4 avutadi. u square sin square theta by 2u sin theta by g whole square means g square అని రాసుకుంటా. స్క్వేర్ g క్యాన్సిల్ అవుతుందమ్మా, u square క్యాన్సిల్ అవుతుంది. ఓకే. సో sin square theta క్యాన్సిల్ అవుతుందమ్మా. సో ఏం మిగులుతుందమ్మా ఇక్కడ, సో g by
4 2s 8 అమ్మ, 4 2s 8. So this is G by. Okay, now G value is if you consider 10 amma, so 10 by 8 amma nearly. So 2 4s 2 5s అంటే ఏంటంటే 5 by 4 అన్నట్టు, అంటే 5:4 ఆన్సర్ అంతే, సింపుల్. ఓకే, నెక్స్ట్ అన్న, ఏ పార్టికల్ is projected vertically upward with a speed of 40 meter per second, then the velocity of the particle 2 seconds before it reaches the maximum. ఓకేనా, ఈ క్వశ్చన్ ఎక్కడమ్మా ప్రొజెక్టైల్కి రిలేటెడ్ క్వశ్చన్ అమ్మా. ఇదేమో అప్వర్డ్స్ ప్రొజెక్టెడ్ బాడీ అంటే వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ, 2020లో రిపీట్ అయిన క్వశ్చన్. సో ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చినామా 40 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ హియర్ ఎట్ t is equal 2 seconds, maximum height reach కాకముందే వెలాసిటీ ఎట్ 2 seconds అడిగినామా. సో ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ కనుక a is equal to -g అమ్మా. g ఎంత ఇచ్చినామా 10 అన్నా meter per second. Formula ఏందమ్మా, from the first kinematic equation v is equal u plus a t. v is equal to u అంటే ఎంతమ్మా 40, a is equal minus g అంటే -10 into 2 అంటే 40 minus 20 ఎంత అన్నాం 20 meter per second. అండ్ ఆన్సర్ ఏదమ్మా ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఇలా క్వశ్చన్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. దిస్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ కైనమెటిక్స్. ఓకే, నౌ వీ విల్ డిస్కస్ ద నెక్స్ట్ చాప్టర్. ఓకే, ద నెక్స్ట్ చాప్టర్ ఈస్ ఫ్రిక్షన్. ఇక్కడ నుంచి కూడా 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా, కొంచెం టిపికల్గా అడిగే అవకాశం ఉంటుందమ్మా ఫ్రిక్షన్లో. ఓకేనా, సో ఇక్కడ ఓన్లీ రిపీటెడ్ మోడల్స్ 2 ఉన్నాయమ్మా. ఫస్ట్ మోడల్ ఏంటంటే, సో థియరీ పైన ఏదైనా ఫ్రిక్షన్కి రిలేటెడ్గా ఏదైనా థియరీ పైన క్వశ్చన్ అడగచ్చు, లేదా ఏం అడగచ్చు అంటే ఫ్రిక్షన్ ఆన్ ద హారిజంటల్ రఫ్ సర్ఫేస్ అమ్మ. ఓకేనా, హియర్ మోషన్ ఆఫ్ ఎ బాడీ, మోషన్ ఆఫ్ ఏ బాడీ ఆన్ horizontal rough surface, horizontal rough surface. ఓకేనా, ఇది ఫస్ట్ మోడల్. నెక్స్ట్ ఇంకొక మోడల్ ఏంటంటే మోషన్ ఆఫ్ ఏ బాడీ ఆన్ ఇన్క్లైన్డ్ ప్లేన్ మోడల్ అమ్మా, ఇన్క్లైన్డ్ ప్లేన్ మోడల్. ఓకేనా, సో ఇవి మనకు రిపీటెడ్ మోడల్స్. జస్ట్ వీటికి రిలేటెడ్ ఫార్ములాస్ అబ్జర్వ్ చేసి సరిపోతాయి. హారిజంటల్ మోషన్కి సంబంధించి ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ప్రపోర్షనల్ టు ఎన్ అమ్మ, నార్మల్ రియాక్షన్ అంటే మ్యూ ఇంటూ ఎన్ అమ్మ. సో ఫర్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎన్ అని రాసుకుంటా. కైనెటిక్ ఫ్రిక్షన్ అయితే మ్యూకే ఇంటూ ఎన్ ఇలా రాసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇఫ్ ద అప్లైడ్ ఫోర్స్ ఈజ్ లెస్ దెన్ స్టాటిక్ ఫ్రిక్షన్, సో దెన్ the applied force is similar to the static friction, the body does not continue. Here different special cases I have explained amma, just read that points, that's enough amma. Next more inclined plane amma. Inclined plane lo rough inclined plane when sliding down amma, when a body is sliding upon the rough inclined plane. One next amma, when a body is sliding down on smooth inclined plane, sliding upon smooth inclined plane. These 4 models I have explained amma. So just focus on that points, you get it. So this is about the friction. Okay. Okay. Next chapter ఏంటంటే work energy power. Actually work energy only this year asking questions. So from here 2 questions we have to expect అన్న. అంటే 2 models మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ, ప్రీవియస్ రిపీటెడ్ మోడల్స్ అన్న. ఒకటి ఫస్ట్ మోడల్ ఏంటంటే వర్క్ డన్ అండ్ రిలేటెడ్ ఎక్స్ప్రెషన్స్ పైన అప్లికేషన్, చాలా అప్లికేషన్స్ ఉన్నాయమ్మ వర్క్ డన్ సమ్. స్టాండర్డ్ ఫార్ములా ఫర్ వర్క్ డన్ ఏంటంటే ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ అంటే ఎఫ్ఎస్ కాస్ థీటా అనేది ఫార్ములా. పాజిటివ్ వర్క్ డన్, నెగిటివ్ వర్క్ డన్, సో డిఫరెంట్ చెప్పిన తర్వాత అప్లికేషన్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ డిస్కస్ చేసాం. వీటిలో ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏంటంటే సింపుల్ పెండులం మోడల్. ఫర్ సింపుల్ పెండులం మోడల్ ఎంజిఎల్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అనేది ఫార్ములా. లేదా స్ప్రింగ్ మోడల్ కూడా ఉందమ్మా మనకు. స్ప్రింగ్ మోడల్లో వర్క్ డన్ ఈక్వేషన్ ఆఫ్ కే ఎక్స్ స్క్వేర్ అనేది ఫార్ములా. ఓకేనా, దిస్ ఈస్ ఫోర్స్ కాన్స్టెంట్ అమ్మ. ఓకేనా, సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు అండర్స్టూడ్ దట్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ క్వశ్చన్స్ అమ్మ. సో నెక్స్ట్ దిస్ వర్క్ డన్ ఇంకా చాలా డిఫరెంట్ లిఫ్ట్ మోడల్ కూడా ఉంది మనకు. చాలా మోడల్స్ చెప్పాను, అందులో మేజర్గా ఇవి ఇంపార్టెంట్. ఇది వర్క్ డన్ మోడల్ అమ్మ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ అమ్మ. ఎనర్జీకి రిలేటెడ్గా ఎక్కువ ఎనర్జీ పైన క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కువ ఉందమ్మ.
సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఎంజిహెచ్ అనేది ఫార్ములా అమ్మ. సో దీనికి రిలేటెడ్ హైట్ పైన. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇక్కడ హాఫ్ కే వి స్క్వేర్. ఫోకస్ దిస్ ఫార్ములా. దిస్ ఇస్ కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొమెంటమ్ p square by 2m అమ్మ. These two are the expression for kinetic energy in terms of momentum, in terms of velocity అమ్మ. ఓకే, నెక్స్ట్ అమ్మ వర్క్ ఎనర్జీ థీరం ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ అండ్ వర్క్ డన్ రిలేషన్ ఏంటంటే హాఫ్ ఎం వి స్క్వేర్ మైనస్ హాఫ్ ఎం యూ స్క్వేర్ అనేది ఫార్ములా. ఓకేనా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనా, సో దీస్ ఆర్ ద రిలేటెడ్ ఫార్ములాస్ టు ద వర్క్ ఎనర్జీ పవర్. ఓకేనా, సో ఈ మోడల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి సరిపోతుందమ్మా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫార్ములాస్ రిలేటెడ్ టు ద వర్క్ డన్ అండ్ ఎనర్జీ. ఓకే, నౌ we are going to discuss some problems amma, repeated problems. Okay no, so these questions are repeated in the 2019 paper amma, these two questions. Okay, if the linear momentum increased by 50%, the kinetic energy will be increased by, ఇది మోడల్ చాలా ఇంపార్టెంట్ అమ్మ, పర్సెంటేజ్ మోడల్ అంటాం దీన్ని. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే రెండింటి మధ్య రిలేషన్ ఏందమ్మా, కైనెటిక్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు p స్క్వేర్ బై 2m, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు p స్క్వేర్ అన్నట్టు. యాక్చువల్ కైనెటిక్ ఎనర్జీ ఇస్కో p స్క్వేర్ బై 2m, అంటే రెండింటి మధ్య డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉందమ్మా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ k2 బై k1 రాసుకుంటే ఏమొస్తుందమ్మా, p2 బై p1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, సో మరి ఇక్కడ లీనియర్ మొమెంటం ఇంక్రీజ్డ్ బై 50% అన్నాడు. అంటే ఇనిషియల్ మొమెంటం p అనుకొని ఫైనల్ మొమెంటం p ప్లస్ ఇంక్రీజ్డ్ ఎంత 50% ఇంక్రీజ్ అయింది, 50% ఇంటూ p అంటే p ప్లస్ p బై 2 అమ్మ. 50% అంటే 50 బై 100 అంటే p బై 2 అంటే ఎంత అన్నట్టమ్మా, 3p బై 2 అనేది p2 అవుతుంది. మరి p2 బై p1 ఏమవుతుందమ్మా, p2 బై p1 దట్ ఈస్ 3p బై 2 బై p క్యాన్సల్, దట్ ఈస్ కాల్డ్ 3 బై 2 అవుతుంది అమ్మ. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే అమ్మ k2 బై k1 ఈజ్ ఈక్వల్ 3 బై 2p బై p హోల్ స్క్వేర్ అమ్మ. p క్యాన్సల్, 3 బై 2 హోల్ స్క్వేర్ ఇస్ 9 బై 4. సో k2 బై k1 మైనస్ 1 రాసుకుంటే మైనస్ 1 అంటే 5 బై 4 వస్తుంది. అంటే ఇక్కడ k2 బై k1 అంటే k2 మైనస్ k1 బై k1 అంటే ఏంటంటాము, ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు దిస్ అమ్మ ఇంటూ 100 చేస్తే పర్సెంటేజెస్ ఇంటూ 100 చేయండి, అప్పుడు ఏమొస్తుంది 25 5 is 125%. 125% is answer. Okay, that's the procedure. Next one, a long string is stretched by 2 cm and potential energy is u. If the spring is stretched 10 cm, then potential energy ask. Potential energy ki related question amma. So ఇక్కడ చూడమ్మా u is equal to half kx square అనేది ఫార్ములా. అంటే u ప్రపోర్షనల్ టు x స్క్వేర్ అన్నట్టు. ఇది కంపారిజన్ మోడల్లో u2 అడిగిందమ్మా, u2 బై u1 ఇస్కో x2 బై x1 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. x2 అంటే 10 ఇచ్చిండు, x1 అంటే ఎంత ఇచ్చినాము, ఇక్కడ 2 సెంటీమీటర్ ఇచ్చిండు, హోల్ స్క్వేర్ రాసుకున్నాం. 2 5 స్క్వేర్ అంటే 25. u2 బై u1 అంటే u అనుకున్నామమ్మ, అంటే u2 ఏమైంది అన్నట్టమ్మా 25u. ఇది ఆన్సర్ అమ్మ. అలా చేయాలి. ఇలా ప్రాబ్లమ్ ఓరియంటెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందమ్మా. జస్ట్ ఫార్ములా ఐడియా ఉంటే ఇలా చేసేయచ్చు. ఓకే, రైట్. ద నెక్స్ట్ చాప్టర్ ఈస్ easy chapter, simple repeated questions from simple harmonic motion. We have to expect 2 bits from this chapter. Only 2 models. First model ఏంటంటే displacement, velocity and acceleration. Acceleration of SHM. ఇది ఫస్ట్ మోడల్. అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఏందమ్మా, x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ టీటా అని రాసుకో, లేదా y ఈజ్ ఈక్వల్ ఏ సైన్ టీటా అని కూడా రాసుకోవచ్చు, ఒమేగా టీ అని కూడా రాసుకో, టీటా బై టైం టర్మ్స్. ఇది డిస్ప్లేస్మెంట్. వెలాసిటీ ఈక్వేషన్ ఏం రాసుకుంటామమ్మా, ఒమేగా ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, లేదా v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అని రాసుకుంటాం. ఇవి ఫార్ములాస్ ఐడియా ఉంటే చాలా. ఇక్కడ యాక్సిలరేషన్ ఒమేగా స్క్వేర్ ఎక్స్, ఇక్కడ మైనస్ ఒమేగా స్క్వేర్ వైఎం అలాంగ్ వర్టికల్ యాక్సిస్, హారిజంటల్ యాక్సిస్. అది పాయింట్.
ఇది ఫస్ట్ రిపీటెడ్ మోడల్. జస్ట్ యూ నో these formulas, then you get it. Next important repeated model is simple pendulum. Simple pendulum. So for simple pendulum, one of the most important formula, T is equal to 2 pi into under root of L by C. That's the formula. ఓకే. సో దీనికి రిలేటెడ్గా అప్లికేషన్ అన్న రావచ్చు, డైరెక్ట్ సెకండ్స్ పెండులం పైన అడిగే అవకాశం ఉంటాము. సెకండ్స్ పెండులం అంటే టైం పీరియడ్ 2 seconds. ఓకే. లెంత్ ఆఫ్ ద పెండులం ఏమొస్తే 2 seconds సబ్స్టిట్యూట్ సింప్లిఫై చేస్తే ఆన్ ద ఎర్త్ ప్లానెట్. సో దిస్ సెకండ్స్ పెండులం లెంత్ ఈస్ యూ గెట్ నియర్లీ 1 meter వస్తుంది, అంటే 100 centimeters వస్తుంది. ఇది రిపీటెడ్ మోడల్. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ పెండల్. ఇంకొక మోడల్ ఏముందంటే స్ప్రింగ్ మోడల్ ఉందమ్మా, లోడెడ్ స్ప్రింగ్ అని అంటాం. లోడెడ్ స్ప్రింగ్ ఈ టాపిక్ రిలేటెడ్గా. లోడెడ్ స్ప్రింగ్ ఫార్ములా T is equal to 2 pi into under root of M by K. ఓకేనా. సో దిస్ ఈజ్ అ ఫార్ములా ఫర్ టైం పీరియడ్ అమ్మ. ఫ్రీక్వెన్సీ అడిగింది అనుకో, రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ అమ్మ, దట్స్ ఆల్. సో ఈ విధంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో వీటిపైన ఫోకస్ చేసి సరిపోతాము. దిస్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. క్లియర్ అమ్మ. The next chapter in this chapter repeated questions. One is in 2018 paper, the pendulum of length L swings from mean position small n times in 1 second. The value of acceleration due to gravity. Actually T is equal to ఏమి ఇచ్చిన ఫార్ములా ఏంటంటే 2 pi into L by G అమ్మ. మరి ఫ్రీక్వెన్సీ F is equal to 1 by 2 pi into ఏమని రాసుకోవచ్చమ్మా, under root of G by L అని రాసుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ n ఇచ్చిందమ్మా, n is equal to 1 by 2 pi into under root of G by L అమ్మ. మనకు కావాల్సింది G is equal to అంటే స్క్వేర్ చేస్తామా, n square is equal to 4 pi square into G by L అమ్మ, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇప్పుడు G రైట్ యాజ్ ఎ సబ్జెక్ట్, ఇవి రెండు షిఫ్ట్ చేస్తే ఏమవుతామా, n square 4 pi square L అమ్మ. సో దిస్ 4 pi square n square L, దిస్ వన్ ఈజ్ కరెక్ట్ అమ్మ, ఫోర్త్ ఆప్షన్. అలాంటి క్వశ్చన్స్ మనకు రిపీట్ కావచ్చు. నెక్స్ట్ the maximum velocity of particle executing SHM with amplitude అంటే A is equal to 7 millimeter ఇచ్చినాము, is 4.4 అంటే వెలాసిటీ ఎంత ఇచ్చినాము, 4.4 meter per second. maximum velocity ఇది ఇచ్చినటువంటిది. ఏం అడిగిన, టైం పీరియడ్ అడిగిన. సో A ఒమేగా అమ్మ, maximum velocity formula is equal to 4.4 అమ్మ. మరి ఒమేగా is equal to ఏందమ్మా, 2 pi by T అంటే A into 2 pi by capital T is equal to 4.4 అమ్మ. మరి కావాల్సింది T is equal to రాస్తే A into 2 pi by 4.4 అమ్మ. సబ్స్టిట్యూట్ అన్ని వాల్యూస్ అమ్మ. A అంటే ఎంత అమ్మ, 7 into 10 power minus 3 into 2 into 3.14 by 4.4 అమ్మ. సింప్లిఫై చేస్తే నీకు T వాల్యూ 0.01 seconds వస్తున్నాం. చూసుకోండి వాల్యూస్. సో దిస్ ఈస్ రిలేటెడ్ ఆన్సర్. ఇలా సింపుల్ హార్మోనిక్ మోషన్లో మనకి ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ ఈసెట్ ఎగ్జామ్లో రిపీట్ అయినాయి కనుక మనం ఏం చేయాలంటే ఈ మోడల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా. ఓకే, వీ విల్ డిస్కస్ ద నెక్స్ట్ చాప్టర్ అమ్మ. ఓకేనా. సో దట్ ఈస్ సౌండ్ అమ్మ. సో ఇక్కడ థియరీ క్వశ్చన్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉందమ్మా సౌండ్ నుంచి మ్యాక్సిమం ప్రీవియస్ ఎగ్జామ్స్లో. సో 3 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. ఓకేనా. 3 ఎక్స్పెక్టెడ్ మోడల్స్ అమ్మ. సో ఎక్స్పెక్టెడ్ మోడల్స్ ఏంటంటే ఒకటేమో బీట్స్ అండ్ అప్లికేషన్స్ అమ్మ. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయమ్మా, బీట్స్ అప్లికేషన్స్ అని చెప్పాను అమ్మ. బీట్స్ అంటే సింపుల్ చెప్పాలంటే వన్ వర్డ్లో డెల్టా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు F1 minus F2 ఆర్ F2 minus F1 అమ్మ. ఇఫ్ F1 ఈజ్ గ్రేటర్ ఫ్రీక్వెన్సీ, ద బీట్ ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్ F1 minus F2, అదర్వైజ్ F2 minus F1. బీట్ ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ సెకండ్ అమ్మ. ఓకేనా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అండ్ ఇట్స్ అప్లికేషన్స్ పైన క్వశ్చన్ రావచ్చు. ఇది ఫస్ట్ మోడల్, అప్లికేషన్స్ ఆఫ్ బీట్స్ ఇది. నెక్స్ట్ సెకండ్ మోడల్ ఏంటంటే డాప్లర్ ఎఫెక్ట్ అమ్మ. సో డాప్లర్ ఎఫెక్ట్ అప్లికేషన్స్ కూడా చాలా ఉన్నాయమ్మా, చెప్పాను నేను క్లియర్గా, వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. హియర్ ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ డాప్లర్ ఎఫెక్ట్ అమ్మ, అపరెంట్ ఫ్రీక్వెన్సీ. వాట్ ఈజ్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా? V minus VO by V minus VS into F అనేది ఫార్ములా. ఇది రియల్ ఫ్రీక్వెన్సీ, అపరెంట్ ఫ్రీక్వెన్సీ, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ మీడియం, వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్, నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ సోర్స్ అమ్మ. సో డిఫరెంట్ కేసెస్ ఉన్నాయమ్మా ఇక్కడ. సోర్స్ ఈజ్ ఎట్ రెస్ట్
అబ్జర్వర్ ఈజ్ మూవింగ్, అబ్జర్వర్ ఈజ్ రెస్ట్, సోర్స్ ఈజ్ మూవింగ్, మూవింగ్ టువర్డ్స్, మూవింగ్ అవే. సైన్ కన్వెన్షన్స్ అనేటువంటి అప్లై చేస్తే మనకు డిఫరెంట్ ఫార్ములాస్ వస్తాయి. ఇది స్టాండర్డ్ ఫార్ములా. దీని నుంచి మనకు కావాల్సిన ఫార్ములా, రిలేటెడ్ క్వశ్చన్ కావాల్సిన ఫార్ములా డెరివేషన్ చేసుకొని చేయాలమ్మ. అది సెకండ్ మోడల్. ఇక్కడ ప్రాబ్లం రావచ్చు, మ్యాక్సిమం ఇక్కడ థియరీ క్వశ్చన్ రావచ్చు అమ్మ. 3లో 2 అన్న 3 థియరీ క్వశ్చన్స్, 1 ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ రావచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థర్డ్ వన్ కూడా డైరెక్ట్గా క్వశ్చన్ ఏంటంటే మనకు ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉందంటే టైం, రివర్బరేషన్ టైం అమ్మ. టాపిక్ రివర్బరేషన్ టైం, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అమ్మ. ఫర్ ఎ రూమ్ reverberation time T is equal 0.16 V by 2AS amma. This is a formula. Okay na? So 0 V అనేది వాల్యూమ్, S అనేది ఇక్కడ సర్ఫేస్ ఏరియా అమ్మ. ఓకేనా? సో వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా, A అనేది ఇక్కడ కాన్స్టెంట్ అమ్మ, కోఎఫిషియంట్ ఆఫ్ అబ్జార్ప్షన్. సో ఈ ఫార్ములాస్ పైన ఫోకస్ చేస్తే సరిపోతుందమ్మా. సౌండ్కి సంబంధించినటువంటి స్ట్రాటజీ ఏంటంటే 3 రిపీటెడ్ మోడల్స్ అమ్మ. సో ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఈ ఫార్ములా బేస్డ్ అన్న లేదా డైరెక్ట్ క్వశ్చన్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంది. వీటిపైన ఫోకస్ చేయండి, సరిపోతుందమ్మా. జస్ట్ దిస్ ఈజ్ ద స్ట్రాటజీ ఆఫ్ సమ్ టాపిక్. ఓకేనా? ఆల్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మెయిన్గా మీరు ఈ టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే మినిమం 15 మార్క్స్ అన్న మనం స్కోర్ చేయొచ్చాము. ఓకే, నెక్స్ట్ we will discuss the next chapter. The next chapter is the modern physics. Here also simple questions, theory questions are asking amma, just okay na. Only 2 models are repeated amma. One model is asking here, that is Doppler, here this is the topic is photoelectric effect amma. Photoelectric effect, expected topic. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, దానికి సంబంధించినటువంటి పారామీటర్స్ అమ్మ. వాట్ ఈస్ వర్క్ ఫంక్షన్? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ ఫార్ములా. వర్క్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు hν0 అనేది ఫార్ములా. ఇది థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, థ్రెషోల్డ్ ఎనర్జీ ఆర్ వర్క్ ఫంక్షన్. హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్. దీని ఫార్ములా ఇంకా రాసుకుంటే hc/λ అని రాసుకోవచ్చు, లేదా సో ఇంకా రాసుకుంటే 12,400 ఎలక్ట్రాన్ వోల్ట్ బై లాండా నాట్ ఇన్ ఆంగ్స్ట్రామ్ అమ్మ. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా అమ్మ. జస్ట్ ఈ ఫార్ములా బేస్డ్ అడగచ్చు, లేదా ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్కి రిలేటెడ్గా క్వశ్చన్ అడగచ్చు అమ్మ. ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఏందమ్మా? సో hν ఎనర్జీ ఇన్సిడెంట్ అయింది. సో ఎలక్ట్రాన్స్ ఎమిటింగ్ కావడానికి కావాల్సిన ఎనర్జీ వర్క్ ఫంక్షన్, దట్ ఈస్ hν0 ఈజ్ ఈక్వల్ కైనెటిక్ ఎనర్జీ అమ్మ. దిస్ ఈజ్ అ రిలేటెడ్ ఫార్ములా. అంటే K maximum ఈజ్ ఈక్వల్ h ఇంటూ న్యూ మైనస్ న్యూ0. ఇంకా డిఫరెంట్ ఫార్ములాస్ దీని నుంచి మనం డెరివేషన్ చేయడం నేర్చుకున్నాము. ఇది స్టాండర్డ్ ఫార్ములా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రిపీటెడ్ మోడల్ అమ్మ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సెకండ్, దిస్ ఈజ్ ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ ఈజ్ జస్ట్ ఆస్కింగ్ హియర్, సో ద టాపిక్ ఈజ్ ఆప్టికల్ ఫైబర్ అమ్మ. ఆప్టికల్ ఫైబర్. యాక్చువల్లీ ఆప్టికల్ ఫైబర్ కంటే ముందు నీకు ఏం ఐడియా ఉండాలమ్మా? ఇక్కడ క్రిటికల్ యాంగిల్ అంటే ఏంది, నెక్స్ట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యొక్క ఒక అప్లికేషనే ఆప్టికల్ ఫైబర్ అమ్మ. ఆప్టికల్ ఫైబర్కి సంబంధించి సో ఇంపార్టెంట్ పార్ట్స్ ఏమేమి ఉంటాయమ్మా ఇక్కడ? సో వన్ అనేది కోర్, క్లాడింగ్ అండ్ బఫర్ అమ్మ. సో దీస్ ఆర్ ద డివైస్. హౌ టు ఇన్ఫర్మేషన్ ఈస్ ట్రాన్స్ఫర్ బై యూజింగ్ this optical fiber. So actually what is the principle is involved amma? So total internal reflection. Total internal reflection అంటే ఇది, దానికి రిలేటెడ్ థియరీ క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందమ్మా. సో జస్ట్ ఈ 2 మోడల్స్ దానికి రిలేటెడ్ కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయడమా సరిపోతుంది. సో ఇది మనకు ఈ 1 మంత్ మన ప్రిపరేషన్ ఇలా ఈ స్ట్రాటజీని మనం ఫాలో అవుతే ఖచ్చితంగా ఈ సెట్ ఎగ్జామ్లో మినిమం 15 to 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుందమ్మా. సో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటియో చెప్పినా కదా, వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయడము. ఆ చాప్టర్కి సంబంధించి కూడా మేజర్గా మనం ప్రతి ఫార్ములా, ఏ మోడల్స్, నేను ప్రతి టాపిక్లో ఏ మోడల్స్ రిపీట్ అవుతాయో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. ఇక్కడ ఒక 2 మోడల్స్ చెప్పాను, ఇక్కడ ఒక 2 మోడల్స్, కైనమెటిక్స్లో ఒక 2 మోడల్స్, వర్క్ ఎనర్జీలో 2 మోడల్స్. ఓకేనా? సో నెక్స్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో కూడా అలానే ప్రతి టాపిక్ రిలేటెడ్గా ఏ మోడల్స్ రిపీట్ అయితే మనం క్లియర్గా డిస్కస్ చేసాము. వీలైన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను. ఓకేనా? సో ప్రతి ప్రీవియస్ మోడల్
ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చాలా ప్రతి క్వశ్చన్ మనం ప్రీవియస్ వీడియోస్లో అన్నీ డిస్కస్ చేసాము. నియర్లీ 2020 నుంచి 2010 వరకు, అంటే నియర్లీ ఒక 10 years వరకు పేపర్స్లో ప్రీవియస్ ఈసెట్ ఎగ్జామ్లో రిపీట్ అయిన అన్ని క్వశ్చన్స్ మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసామమ్మ. వాటన్నిటిని చూడండి కావాల్సి మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఓకేనా. సో అప్పుడు మీరు క్లియర్గా ప్రతి క్వశ్చన్ అంటే ఈ 1 monthలో మన ప్రిపరేషన్లో ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ మోడల్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి, దానికి రిలేటెడ్ ఫార్ములాస్ అన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి. సో అప్పుడు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అమ్మ. ఫార్ములా ఐడియా ఉంటే ఖచ్చితంగా అటెంప్ట్ చేయొచ్చు, ఓకేనా. సో మెయిన్గా ఒకవేళ మనం అన్ని టాపిక్స్ కూడా ప్రిపేర్ అయ్యే టైం ఉంటే, సో మనం ఆల్రెడీ పర్ఫెక్ట్గా ఉంటే రిమైనింగ్ టాపిక్స్ కూడా ఇలానే ప్రతి టాపిక్ను కూడా కవర్ చేసి ఇంకా మీరు 25 out of 25 కూడా కవర్ చేయొచ్చాము. కానీ మెయిన్గా ఫోకస్ వీటిని ప్రాక్టీస్ చేసినాక మీకు ఉన్నటువంటి టైంను బట్టి ప్రిపేర్ కండి అమ్మా, ఓకేనా. సో కనుక ఈ విధంగా ప్రిపేర్ అవ్వడం వల్ల ఖచ్చితంగా 100% సక్సీడ్ అవుతారమ్మా. ఐ హోప్ యూ విల్ బి సక్సెస్ ఇఫ్ యూ ఫాలో దిస్ స్ట్రాటజీ, ఓకేనమ్మా. థ్యాంక్ యూ అమ్మా. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.